హాయ్ ఫ్రెండ్స్, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. మన ఇంట్లో ఇడ్లీ పిండి రుబ్బింది లేకపోయినా, దోశ పిండి రుబ్బింది లేకపోయినా అప్పటికప్పుడు హెల్దీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు షేర్ చేయబోతున్నాను. అదేనండి, గోధుమ పిండి దోశలని అంటారు, లేదంటే గోధుమ పిండి అట్లు అని కూడా అంటారు. దీనికి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఈ గోధుమ పిండి దోశలకి మ్యాంగో ప్యూరీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే దోశ అనేది కారం కారంగా, మనకు మ్యాంగో పానకం తీయగా చాలా బాగుంటుంది. రెండు కాంబినేషన్. నార్మల్ డేస్లో మనం చట్నీతోటి తినచ్చు, అలాగే తినచ్చు. ఈ మ్యాంగో సమ్మర్ సీజన్లో మాత్రం మ్యాంగో ప్యూరీతో తింటే చాలా బాగుంటుంది. ఇది మన తెలంగాణ స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక బౌల్లో 1 గ్లాసున్నర వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. ఆశీర్వాద్ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను, రుచికి సరిపడా చిల్లీ పౌడర్ వేసేసుకున్నాను, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాను, సన్నగా తురిమిన కొత్తిమీర తురుము అండ్ కరివేపాకు తురుము కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ పిండి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం నోట్లో వేసుకొని చూసిన తర్వాత మీకు ఏదైనా తక్కువగా అనిపిస్తే మీరు ఇంకా అందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా వీడియోలో చూసిన విధంగా అయితే ఈ పిండిని కలుపుకోండి. కొంచెం నెమ్మదిగా వాటర్ పోసుకుంటూ ఉండలు గడ్డలు కట్టకుండా మంచిగా స్మూత్గా అయితే పిండిని అయితే పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా పిండిని కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా మనకు దోశ అనేది వస్తుంది. ఇలా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చక్కగా దోశ అనేది వెళ్తుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇలా పిండిని కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం తాలింపుని కొంచెం మాడనివ్వాలి. జీలకర్ర అనేది మంచిగా చిటపటలాడేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తాలింపుని ఇప్పుడు మనం కలుపుకున్న పిండి బ్యాటర్లో వేసేసుకోవాలి. ఈ తాలింపుని ఇప్పుడు ఇందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం స్పూన్ తోటి చక్కగా ఆ తాలింపు అందులో కలిసే విధంగా మనం చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా. తాలింపు వేసుకోకపోయినా కూడా దోశ బాగానే ఉంటుంది, కానీ ఇంకా తాలింపు వేసుకుంటే జీలకర్ర మనం తినేటప్పుడు అక్కడక్కడ మంచిగా తగులుతూ ఉంటుంది కాబట్టి దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుంటే పిండి అనేది చక్కగా నానుతుంది. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం స్టవ్ ముట్టియక ముందే ఫస్ట్ దోశ ప్యాన్కి చక్కగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా చక్కగా దోశ వేసుకోవడమే. మనం ఏ విధంగా వేసుకుంటే దోశ అనేది ఆ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా దోశ వేసిన తర్వాత పైనుండి 1 స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మనం రివర్స్లో దోశను వేసేసుకొని ఇప్పుడు పైనుండి ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు తీసేసుకోవడమే మనం ప్లేట్లోకి. ఇలా నెమ్మదిగా మనం ఒక్కొక్క దోశ వేసేసుకోవడమే. ఇలా మరొకసారి ప్యాన్కి అయితే ఆయిల్ అప్లై చేసేసి ఇప్పుడు ఇలా దోశనైతే వేసేసుకోవడమే. దోశ వేసేసుకున్న తర్వాత మనం చుట్టూ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత రివర్స్లో వేసేసుకొని దానిపైన కూడా 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ గోధుమ పిండి దోశ అండ్ గోధుమ పిండి అట్లు అయితే రెడీ. మనకు మార్నింగ్ హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఏం టిఫిన్ చేయాలని ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఇది ఒక్కసారి ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా, టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.